ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చారు కూటమి నేతలు. పొలాలన్నీ సస్యశ్యామలం చేసేస్తామన్నారు. 1 ఎకరా భూమి కూడా ఎండిపోకుండా చూస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు లేదు అనకుండా నిధులు కేటాయిస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వాళ్ళిచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలే అయ్యాయి. కరువు కాటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ రైతులు సాగునీటి కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్న జిల్లాకు కీలకమైన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నుంచి రైతులకు నీళ్లిచ్చే ప్రయత్నమే చేయడం లేదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రాజెక్టు పూర్తికి అవసరమైన నిధులను మంజూరు చేయకుండా చంద్రబాబు నాయుడు సీమపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం కరువు కాటకాలతో విలవిల్లాడుతోంది. ఈ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కూటమి పాలకులు ఎలాంటి శ్రద్ధ చూపకపోవడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయే ప్రమాదంలో ఉంది. తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లని నింపాల్సి ఉంది. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తుంగభద్ర దిగువ కాలువ ద్వారా చివరి ఆయకట్టు భూములకు నీటిని అందించాలి అన్నది లక్ష్యం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహారాష్ట్రకు చెందిన దోపిడీ దొంగలు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలోని 6 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంప్ హౌస్ల తలుపులు పగలగొట్టి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి రాగి వైరును ఎత్తుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులో పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం 1.28 కోట్లను మంజూరు చేసింది. దీంతో 3 చోట్ల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. మరో 3 ఎత్తిపోతల పథకాల వద్ద ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు కోసం టెండర్లను పిలిచి రద్దు చేశారు. ఫలితంగా 13,000కు పైగా ఎకరాల భూములకు సాగునీరు అందకుండా పోయింది. ఇక ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, లిఫ్ట్ పరికరాలు, మోటార్ల మరమ్మతు, నిర్వహణ, జీతభత్యాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు తదితర అవసరాల నిమిత్తం నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయటమే గాని నిధుల మంజూరుకు గత ఏడాదిన్నరగా కాలయాపన చేస్తున్నారు. 2024 నవంబర్లో 17.05 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా నిధులు మంజూరు కాలేదు. దీంతో 2025 అక్టోబర్లో తిరిగి పెరిగిన ధరలకు అనుగుణంగా 18.59 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. అలాగే నిర్వహణ ఖర్చులతో పాటు ప్రాజెక్ట్ పరిధిలోని రిజర్వాయర్లు, కాలువలు, పంప్ హౌస్ల మరమ్మతులకు మొత్తం 44 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మగనూరు వచ్చినప్పుడు త్వరలోనే 44 కోట్లు విడుదల చేస్తామన్నారు. అయితే బడ్జెట్లో మాత్రం కేవలం 10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండాకాలంలో 2వ పంట పండిస్తారు. ఈ పంప్ హౌస్ నుంచి అయినా నీళ్లు పారితే 2వ పంటకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫారాలు అన్నీ కాలిపోయినాయి, మోటార్లు ఎత్తుకుపోయినారు. దీన్ని పట్టించుకునే నాదుడే లేరు. దాని నుంచి 2వ పంటకు కానీ ఖాళీగా ఉన్నాయి పొలాలు. ఇక్కడ చెరువు పక్కల ఉన్న వాళ్ళ ఒక్కటే కట్టుకుంటున్నారు నీళ్ళు. ఇక్కడ 4,400 ఎకరాలు పొలాలకు నీళ్ళు అందించాల్సింది పోయి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నీళ్ళు రావడం లేదు. రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువైనాయి కదా, పంటలు పండినాయి. వర్షాలు లేనప్పుడు చాలా ఇబ్బంది ఉంది. తగిన చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను. పక్కనే తుంగభద్ర నది పారుతున్నా తమ పొలాలకు చుక్క నీరు వచ్చే దారి లేకుండా ఉందని, ప్రభుత్వం గురు రాఘవేంద్ర ప్రాజెక్టుపై దృష్టి సారించకపోతే తమ ప్రాంతం ఎడారి కావటం ఖాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడకపోతే ఇంకంతే బీడు పారుతాయి. అసలు పంట నీళ్లు ఎక్కడ లేవు. పైన ఎల్ఎల్సీ నీళ్లు రావడం లేదు. ఇది చేసిన తర్వాత ఇంతకుముందు అయితే పారుతుండే, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి లేదు, అసలు నీళ్ళే లేదు. వర్షం వస్తే పంట, లేకుంటే లేదు. నీళ్లు పక్కనే చెరువు ఉండదు, చెరువు భర్తీ ఉండదు, ఏరు బారుతుండదు, నది బారుతుండదు, తుంగభద్ర నది. కాకపోతే నీళ్లు మనకు లేదు. మోటార్లు అంత పెద్ద పెద్ద మోటార్లు ఖర్చు పెట్టి చేసినారు కానీ నీళ్లు పంట పొలాలకు నీళ్లే లేవు. ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన పనులు పూర్తి చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సాగునీరు ఈ రైతులకి రావడం లేదు, మరి ఎల్ఎల్సీ నీళ్లు రావడం లేదు. ఈ రకంగా ఈ ప్రాంతం అంతా మరి ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క చెరువుల నిర్మాణం చేపట్టి, అదేవిధంగా ఈ కరెంటు ప్రాబ్లం ఉన్నా ఏమన్నా కూడా ఈ ఎత్తిపోత పథకాలని పూర్తి చేసి ఈ ఆయకట్టు రైతులని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కూటమి ప్రభుత్వం నిత్యం జగన్మోహన్ రెడ్డి జపం చేయటమే తప్ప రైతులకు ఏం కావాలో పట్టించుకోవటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
గురు రాఘవేంద్ర ప్రాజెక్టుపై దృష్టి సారిస్తే తమ ప్రాంతం కోనసీమలా మెరిసిపోతుందని వారంటున్నారు. ఈ ప్రాజెక్టు గురించి వీళ్ళు చేయాలి ఖచ్చితంగా. ఈరోజు తుంగభద్ర కెనాల నుంచి నీళ్లు రావడం లేదు. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ గేట్లు రిపేర్లు ఉన్నాయి. ఈరోజు వేదవతికి వాళ్ళు శంకుస్థాపన చేశారు. ఈరోజు వరకు రూపాయి డబ్బులు ఇవ్వలేదు. గురు రాఘవేంద్ర ఉంది, అది చేయలేదు. ఇక్కడ ఉండే 2-3 ప్రాజెక్టులు ఆర్డేస్ సమాంతర కాలువ, లేకపోతే మేలూరు నుంచి ఒకటి సమాంతర కాలువ తెస్తే ఈ 4 ప్రాజెక్టులు అయితే కర్నూలు పార్లమెంటు వలసబోదు. ఇది ఒక కోనసీమ మాదిరిగా అవుతుంది. ఇక్కడ 3 పంటలు పండించుకోవచ్చు రైతులు, ఈ వలసపోయే పని లేదు. ఈరోజు మొత్తం ఇక్కడ ఉండేవారు మీరు ఏ పల్లెల్లోనన్నా పోండి, ఖాళీ పెద్దల్ని ముసలోళ్ళని పెట్టి పిల్లల్ని పెట్టి పోయింటారు. ఇది మనకి ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అనాహుతి. ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మోకాలడ్డిన నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీది. సీమ ప్రయోజనాలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని ఇక్కడి రైతులు నిప్పులు చెరుగుతున్నారు. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వీణం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ రైతులు కోరుతున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా వీటికి నిధులు కేటాయించి సాగునీరు అందించాలంటూ రైతులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అన్నీ ఉన్న అల్లున్నట్లో సిరిలాగా నిధులు ఉన్నప్పటికీ నిధులు కేటాయించకపోవడంతో చాలా మటుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు సాగునీరు అందించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.